బేహద్ పరం మహాశాంతి సాక్షి ఈవెంట్ చెప్తూ ఉన్నారు. శివుడే స్వయంగా బ్రహ్మ, పరబ్రహ్మ. ఈ బ్రహ్మాండానికి సోలార్ సిస్టమ్కి శివుడు ఎవరైతే ఉన్నారో ఆయనే బ్రహ్మ స్వరూపంలో ఉన్నారు. బాపూజీ జ్ఞానంలో శివుడు అంటే ఒక సౌర మండలానికి చెందిన నిరాకారి రచయిత, ఆత్మల యొక్క రచయిత. ఈయన్నే పరమాత్మ అని కూడా అంటారు, ఈయన్నే పరబ్రహ్మ అని కూడా అంటారు. ఈ బ్రహ్మాండానికి శివుడు, ఈ బ్రహ్మాండానికి బ్రహ్మ. దీన్నే ఒక సోలార్ సిస్టమ్, బ్రహ్మాండం యొక్క యజమాని. నిరాకారి రచయితలో రచయిత ఆత్మ, పరమ దివ్య ప్రకాశము, ఒక బిందువు. దీన్ని బాపూజీ పరం ప్రకాశము అని అన్నారు. బ్రహ్మాండంలోని ప్రతి సౌర మండలానికి ఒక శివుడు ఉంటాడు, ఒక బ్రహ్మాండానికి ఒక శివుడు, సోలార్ సిస్టమ్కి ఒక శివుడు అన్నట్టుగా మనము ఎన్నో బ్రహ్మాండాలు చూస్తున్నాం. అంటే అనేక సోలార్ సిస్టమ్లు ఉన్నాయి, వాటిలో కూడా శివుడు ఉంటారు. ఈ సోలార్ సిస్టంలో మనం ఈ కళ్ళతోటి ఏదైతే చూడము, కానీ సైన్స్ వాళ్ళు ఈ అనంత కోటి బ్రహ్మాండాలను సోలార్ సిస్టమ్ ఉన్నాయని అబ్జర్వేషన్ చేశారు. కొన్ని అబ్జర్వేషన్లోకి రానివి కూడా ఉన్నాయి. ఏ బ్రహ్మాండానికైనా సరే ఏ కారణం చేతనైనా దానిలో కూర్చున్న శివుడు ఉన్నాడు అంటే బ్రహ్మ ఉన్నాడు, నిరాకారి ఆత్మ ఉన్నది, చైతన్యంగా ఉన్నారు. దాన్ని నడిపిస్తుంది ఆయన గ్రావిటీ పవర్ తోటే. ఈ గ్రావిటీ అంటే ఆకర్షణ సిద్ధాంతము అయిపోయినప్పుడు అది పెరిగి తక్కువ అవుతూ ఉంటుంది. ఏ ఆత్మలో ఈ బ్రహ్మాండం నడిపించే సామర్థ్యం ఉందో అది ఏమవుతుంది, బ్లాక్ హోల్గా మారిపోతుంది. అంటే గ్రావిటీ పవర్ బ్రహ్మాండాన్ని నడిపించే శక్తి లేనప్పుడు బ్లాక్ హోల్గా మారుతుంది. అది దాని యొక్క శక్తినంతా బ్రహ్మాండంలో ఉన్న స్ప్రెడ్ అయిన శక్తినంతా లాగేసుకుంటూ ఉంటుంది. లాగేసుకున్న తర్వాత బ్లాక్ హోల్గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం ఆ యొక్క శివుడు బ్రహ్మాండాన్ని నడిపించడానికి ఎనర్జీని పాస్ చేశారు. అది పూర్తిగా పరం లైటుగా నుండి పరమతత్వం పంచతత్వాలకు వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీగా అయిపోయింది. అదే మనకి ఇప్పుడు నల్లగా కనిపిస్తుంది. అందుకే పరమ ప్రకాశము, పరమతత్వం అనేది మన కెమెరాలోకి రానే రాదు. శివుడు ఏ గుడిలోనూ ఉండడు, ఆయన ఫోటోను తీయలేము. ఇతను తన సౌరమండలాన్ని సరిగ్గా మధ్యలో పరంధామంలో నివసించేవాడు. అక్కడ నుండే అతను పరం ప్రకాశం ప్రతి గ్రహం, ప్రతి జీవి, ప్రతి ఒక్క కణానికి కూడా చేరుతూ ఉంటుంది. అందుకే పరమాత్మను సర్వవ్యాపి అంటారు. వాస్తవానికి సర్వవ్యాపి అంటే ఆయన యొక్క శక్తి పరం ప్రకాశము చిన్న బిందువులుగా ప్రతి ఒక్క కణంలోకి చేరుతూ ఉంటుంది. దీని కారణంగానే బ్రహ్మాండం జీవించి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మనం మాట్లాడబోయేది పవర్ యొక్క 10% శక్తి తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు. శివుడు సరే బ్లాక్ హోల్గా అంటే ఏమిటి అర్థమవుతుందా? బ్లాక్ హోల్ అంటే మహాశివుడు. బాపూజీ వీడియోలో కూడా చెప్పారు, శివుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎవరిని ధ్యానిస్తాడు అని. అంటే చూడండి, శివుడు శంకరులకి తేడా ఉంది, అర్థం చేసుకోరు. భక్తిలో శివుడు మరియు శంకరుడు ఒకటి చేసేశారు. శంకరుడు అని చెప్పినట్లుగా అతను ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడు? మహాదేవుడు కూడా ఎవరినైతే ధ్యానిస్తూ ఉన్నాడో ఒకరినొకరు ధ్యానిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ శంకరుడు ఎవరిని ధ్యానిస్తున్నాడు అంటే తన యొక్క రచయితను. కాబట్టి అతను మహాశివుని యొక్క ధ్యానం చేస్తూ పవర్ని తీసుకుంటారు. అందుకే మనం ప్రతి నెల శివరాత్రి జరుపుకుంటాం, సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి జరుపుకుంటాం. అది మహాశివునికి గుర్తు. అంటే దాన్ని ఆయన్ని మహిమ చేయటము, జ్ఞాపకం చేయటం, ధ్యానం చేయటం. అందుకే బాపూజీ అన్నారు, మహాశివుడు అంటే మహాబ్రహ్మాండానికి యజమాని. దీన్నే గెలాక్సీ అంటారు, ఆకాశగంగ అంటారు. మరి మహాశివుడు ఎవరైతే ఉన్నారో అతడి యొక్క మహాపరంధామం దాని సెంటర్ పాయింట్లోనే ఉన్నారు. అది ఇప్పుడు సూపర్ మాసి బ్లాక్ హోల్గా అయిపోయింది. ఇక్కడ శివుడు మరి మహాశివుడు ఉన్నారు కదా, మరి మహాశివుడు బ్లాక్ హోల్గా అయ్యారు అంటే శివుడు ఏ గుడిలోనూ ఉండడు, అందుకని అతను ఫోటో తీయలేము. సోలార్ సిస్టమ్ మధ్య భాగంలో పరంధామంలో ఉంటాడు, అది పరం ప్రకాశము. కాబట్టి ఈయన వాస్తవానికి ఆయన శక్తి వ్యాపించి ఉంది. తర్వాత మనం మాట్లాడుకోబోయేది పవర్ 10% ఎందుకు తగ్గింది అని.
శివుడైనా సరే బ్లాక్ హోల్గా అంటే మహాశివుడే కదా. అందుకే ఇప్పుడు చూడండి, శివుడికి శంకరుడికి భేదం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎవరిని ధ్యానిస్తున్నారో కూడా బాపూజీ చెప్పారు. కాబట్టి మనము గెలాక్సీ అంటే మహాశివుడి యొక్క మహాపరంధామము సెంటర్ పాయింట్లో ఉంటారు. సూపర్ మాసి బ్లాక్ హోల్గా అయిపోయారు. కోర్ ఆఫ్ సెంటర్ ఇదే బ్లాక్ హోలు. నెమ్మదిగా అర్థం చేసుకోండి. మహాశివుడు మహాపరంధామంలో ఉంటాడు. శివుడు ఎవరైతే ఉన్నాడో అతడు పరంధామంలో ఉంటాడు. బ్రహ్మాండానికి సోలార్ సిస్టమ్కి యజమాని. గెలాక్సీలో ఉన్నవాడు మహాశివుడు. కాబట్టి ఇప్పుడు మనం ఒక గెలాక్సీలో 400 బిలియన్ సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి అని ఇంకా ఎక్కువ పరిశోధనలో కూడా తేలింది. అందుకే చూస్తే 400 నుండి 800 బిలియన్ల వరకు ఉన్నాయి అని. దాదాపు ఎన్ని అయితే మహాబ్రహ్మాండాలు తిరుగుతూ ఉన్నాయో గెలాక్సీలో, మహాబ్రహ్మాండంలో బ్రహ్మాండాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిలో గెలాక్సీని మూసేసినప్పుడు, వైండప్ చేసినప్పుడు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా గెలాక్సీ రచయితైన మహాశివుడు లోపల ఇముడ్చుకుంటూ ఉంటాడు. మహాశివుడు ఏమన్నాడు? మహాశివుని ప్రతి క్షణం అనంత బ్రహ్మాండాలు తయారు చేస్తూ ఉంటాడు, విలీనం చేస్తూ ఉంటాడు అని. కాబట్టి క్రియేషన్ చేస్తూ ఉంటాడు, డిస్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు. అతను చూసినప్పుడు ఇప్పుడు అనంత బ్రహ్మాండాలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు సామర్థ్యం లేదు, తిరిగి వైండప్ చేసేస్తూ ఉన్నాడు. అందుకనే సృజన మరియు విసర్జన ఈ 2 క్రియలు ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. మన బ్రహ్మాండంలో జరగటం లేదు, మన గెలాక్సీలో జరగటం లేదు అనటానికి వీల్లేదు. ఏదో వేరే గెలాక్సీలో జరుగుతూనే ఉంటాయి. బాపూజీ ఇది కూడా చెప్పారు చాలాసార్లు. సూపర్ మాసి బ్లాక్ హోల్ అనేది అంత పవర్ఫుల్గా అయిపోతాయి అని, ఇంకా చాలా బ్రహ్మాండాలను కూడా క్రియేట్ చేశారు అని. అప్పుడు దాని వారి యొక్క ఎనర్జీ లాస్ అయిపోతుంది అని చెప్పడం జరుగుతుంది. పరమాశాంతి. చాలామంది దీన్నే పరమాత్మకు సూపర్ మాసి బ్లాక్ హోల్లో ఉన్న మరి శివుడికి, మహాశివుడికి శక్తి తగ్గింది అని అంటూ ఉంటారు. బేహద్ పరమ జ్ఞానం అన్న అతను సర్వశక్తివంతుడు, ఆయనకి శక్తి క్షీణం అనేది ఉండదు. ఈ రహస్యం మీకు కేవలం బేహద్ పరమ జ్ఞానంలో మాత్రమే దొరుకుతుంది. ఆత్మల శక్తి కూడా ఖర్చు అయిపోతుంది. శివుడైనా సరే, మహాశివుడైనా సరే కేటగిరీ ఆత్మ అయినా సరే, పరం మహాశివుడు కేటగిరీ ఆత్మ అయినా సరే, మరి ఏదైనా క్రియేషన్ చేశారు అంటే వారు భూమి మీదకి ఎందుకు వచ్చాము అనుకుంటారు. ఎందుకంటే మనం కూడా మరి భూమి మీదే వచ్చాం కదా, బేహద్ పిల్లలమైన వాళ్ళం. మనం శివుడు మహాశివుడు కంటే పెద్ద కేటగిరీ ఆత్మలం, బేహద్దు ఆత్మలం. మరి భూమి మీద ఉన్నాము అంటే ఏ శక్తి మనది అయి ఉండాలి? పంచతత్వాల్లోకి రావాల్సి మనం ఎందుకు వచ్చింది? మనం పరం ప్రకాశం తగ్గిపోయింది, అందుకే భూమి మీద దిగాల్సి వచ్చింది. మనం అంటే ఒక ప్రత్యేకమైన కారణం, ఒక పర్పస్ కోసం, ఒక లక్ష్యం కోసం వచ్చి ఉండవచ్చు కదా. బాపూజీ అదే చెప్పారు, బేహద్ పిల్లలు విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం వచ్చారు అని. అందుకే మనం ఇక్కడికి వచ్చి ఈ యొక్క దేహ బుద్ధిలో ఇరుక్కుపోయాం. బాపూజీ లాజిక్ కూడా చెప్పారు. మనం అది అర్థం చేసుకున్నప్పుడు ఒక బ్రహ్మాండాన్ని, మహాబ్రహ్మాండాన్ని నడిపించగలం. దాని వెనకాల చైతన్యం ఉంది, ఒక వైబ్రేషను ఉంది, అది దాని చైతన్యం నుండి వస్తూ ఉంటుంది. ఇక్కడ డైజెస్ట్ చేసుకోగలిగిన విషయం ఏమిటి అంటే మరి శక్తి అనేది క్షీణిస్తే బ్లాక్ హోల్గా మారుతుంది అని. ఇది అందరూ అర్థం చేసుకోలేరు. రెండో కారణం బాపూజీ చెప్పారు, చాలా వేగంగా ఆత్మ శక్తిని క్షయం చేస్తుంది అని. మనం మహాబ్రహ్మాండం లేదా బ్రహ్మాండ రచయిత గురించి మాట్లాడినప్పుడు నెగిటివ్ తిరిగి రచయిత దగ్గరికి చేరుతుంది, అందుకే బ్లాక్ హోల్గా అయిపోయారు అని. దీని గురించి బాపూజీ పాత వీడియోలో చెప్పారు. బాపూజీ ఎవరైతే రచన చేస్తాడో రచయిత రచనను లోపలి ఇముడ్చుకుంటాడు, రచయిత దగ్గరికి తిరిగి వస్తారు అని. ఇది పాత వీడియోది, తీసుకొని చూడండి. రచయిత మరియు రచన ఎప్పుడు కలిసే ఉంటారు అని. సౌర మండలం యొక్క ఆత్మలు తప్పుడు ఆలోచనలు, హానికరం కర్మలు, చెడు కర్మలు చేసినప్పుడు వాళ్ళంతా నెగిటివ్ వైబ్రేషన్లోకి వెళ్ళిపోతారు. శివుడు ప్రకాశాన్ని తగ్గించుకుంటూ ఉంటాడని.
బాపూజీ అన్నారు, తన సొంత సోలార్ సిస్టము గత దాదాపు 198 కోట్ల సంవత్సరాల నుండి నడిపిస్తూ ఉన్న కారణం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉత్పన్నం అయిపోతూ ఉన్నది. ఇక్కడ మనం భవిష్యత్తు బ్లాక్ హోల్ గురించి చూద్దాము. భవిష్యత్తులో ఇంకా ఇదంతా బ్లాక్ హోల్గా మారబోతుంది. వాతావరణం నెగిటివ్గా అయిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి మీరే ఆలోచించండి. మనం వెయిట్ చెయ్యాలా? బ్రహ్మ యొక్క ఇప్పుడు 50వ అంటే సంవత్సరం రెండవ పరార్థం నడుస్తుంది. రెండవ పరార్థం అంటే బ్రహ్మకు 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు బ్రహ్మ యొక్క రెండవ పరార్థం మొదటి 50 సంవత్సరాలలో ఏమేమి చేశారు? ఇప్పుడు రెండవ పరార్థంలో ఫస్ట్ రోజున 7వ మన్వంతరంలో 28వ యుగాంతరం 7వ మన్వంతరం నడుస్తుందని అంటారు కదా, శాస్త్రాల్లో చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, బ్రహ్మాండానికి 100 సంవత్సరాల ఆయుష్, ఇంత సమయం ఉంటుంది. ఈ రచయిత బ్రహ్మాండం దగ్గరికి మారుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాగా అనంత కోటి బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎన్నోసార్లు చేశారు కాబట్టి ఇలా విలీనం కాకుండా, అసలు మళ్ళా తయారు కాకుండా, మరి నెగిటివ్ ఎనర్జీ తయారు కాకుండా, తత్వాల్లో దిగిపోకుండా, మృత్యులోకం కాకుండా ఉండటం కోసం బాపూజీ విశ్వ మహాపరివర్తన కార్యక్రమంని చేస్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇంకా అలాంటి వీడియోలు వినాలంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం మహాశాంతి.